యూరోప్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేటో దేశాలు రష్యా మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా పోలాండ్ సరిహద్దుల్లో రష్యా బెలరూస్ సైనికులు విన్యాసాలకు తెరలేపిన పరిస్థితి. మంగళవారం వరకు జరగబోతున్నాయి ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి ఇండియా, ఇరాన్, బంగ్లాదేశ్. ఇటీవల పోలాండ్ భూభాగంలోకి రష్యన్ డ్రోన్లు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైనిక విన్యాసాలతో లాత్వియా, లిథువేనియాలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలాండ్కు రక్షణగా రఫేల్ జెట్లను పంపించింది ఫ్రాన్స్. పోలాండ్కు మద్దతుగా రంగంలోకి దిగింది బ్రిటన్. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ పరిణామాలు అంతకంతకు ఇంకా శృతి మించుతున్నాయి అన్న చందంగా మారాయనే చెప్పుకోవాలి. ఇది మీరు గమనించుంటే కనుక బెలరూస్ మీదుగా డ్రోన్లను ఉపయోగించింది అంటూ కూడా యుక్రెయిన్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. పోలాండ్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ పోలాండ్కు పాస్ చేశామని చెప్పి యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలో ఇది మీరు చూసుకుంటే లాట్వియా కావచ్చు, లిథువేనియా కావచ్చు, ఎస్తోనియా పైన ఉంటుంది ఈ పోలాండ్కి సంబంధించి. అలాగే ఇటువైపు జర్మనీ, దాంతోపాటు స్లోవేకియా, దాంతోపాటు హంగేరీ, ఆస్ట్రియా, క్రొయేషియా, రొమేనియా, సర్బియా, బల్గేరియా, గ్రీస్ ఇవన్నీ కూడా దీని చుట్టూతో ఉంటూ ఉంటాయి. ఈ అంటే పోలాండ్కి ఈశాన్యంలో ఇటలీ ఉంటుంది, ఇటు కుడివైపున జర్మనీ ఉంది, పైన డెన్మార్క్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణాలు అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోని యూరోప్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. మరి ముఖ్యంగా ఇటు పోలాండ్ భూభాగంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించడం, ఆ తర్వాత సైన్యాలు వాటిని తిప్పికొట్టడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇక అక్కడి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇటు రష్యా బెలరూస్ రెండు కూడా జాపా 2025 పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెలరూస్, రష్యాలు ఈ కార్యక్రమాలు దాదాపుగా మంగళవారం వరకు జరగబోతున్నాయి. ఇటు పోలాండ్ టార్గెట్గా చేసుకుని వీటిని నిర్వహించడం లేదంటూ కూడా రష్యా చెబుతూ ఉంటే, పోలాండ్తో పాటు లాత్వియా, లిథువేనియా మాత్రం ఈ సైనిక విన్యాసాలు ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం.